సమస్యకు చావే పరిష్కారం కాదు ఫ్రెండ్స్. దయచేసి ఆలోచన చేయండి. మీరు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలామంది సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు మనలో కూడా. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఆత్మహత్యనే పరిష్కారం కాదు కదా. మీరు ఎవరి నుంచి అయితే సఫర్ అయింటారో, సమస్య ఏముందో ఎవరికి చెప్పకుండా ఆత్మహత్య చేసుకుని చనిపోతే దానివల్ల నీ తల్లిదండ్రులు, నీ కుటుంబీకులు బాధపడతారు. కానీ నిన్ను హింసించిన వరకు వాళ్ళు ఏం లైట్ తీసుకుని ప్రశాంతంగా ఉంటారు. నేను ఏం చెప్తున్నానంటే, నా సలహా ఏంటంటే, మీరు ఎవరి నుంచి అయితే సఫర్ అయింటారో వాళ్ళ గురించి కానీ, వాళ్ళు చేసిన అవినీతి గురించి కానీ, వాళ్ళ గురించి కానీ బయటికి తీసుకుని రండి. ప్రజల్లోకి మీడియా ఉంది ఇప్పుడు. ప్రతి ఒక్క ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, పెద్దల దృష్టికి తీసుకురండి. వాళ్ళ గురించి నిజస్వరూపాలు బయట బట్టబయలు చేస్తేనే తెలుస్తుంది. కానీ అది ధైర్యం చేయండి. అంతేకాని చనిపోతే ఏమొస్తుంది ఫ్రెండ్స్? దయచేసి ఆలోచన చేయండి. ఎవరు చనిపోవడం కానీ ఆత్మహత్యకి ఎవరు ఆలోచన చేయొద్దండి. భగవంతుడు మనకి మానవ జన్మని ఇచ్చినాడు మన తల్లిదండ్రుల రూపంలో. కాబట్టి ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా, ధైర్యంగా, మంచిగా బతకండి. కష్టం వస్తుంది, ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది. ప్రతి ఒక్కరికి అంత మంచిగా జరగని కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని ఎదురొడ్డి ముందుకు వెళ్ళండి. అంతేగాని ఎవరి కోసమో మీరు చనిపోయి మీ కుటుంబీకుల్ని అనాథనవాదం చేయదండి ఫ్రెండ్స్. దయచేసి ఇదే ఒకే ఒక మానవ జన్మ. నెక్స్ట్ వచ్చే జన్మలు ఎలా పుడతామో తెలియదు. దయచేసి ఆలోచన చేయండి. మీ కుటుంబీకులను దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు ఎవరి నుంచి అయితే సఫర్ అయింటారో ఆ వ్యక్తి గురించి బయటకు వచ్చి, ప్రజా సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీడియా ఉంది, మీడియా జర్నలిజం ఉంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎన్నో టీవీ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ అవినీతిని బయట బట్టబయలు చేయండి. అంతేగాని ఆత్మహత్యల జోలికి వెళ్ళొద్దండి. ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఒకే ఒక జీవితము. ఓకేనా? మీకు ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు ఏదైనా నచ్చలేదు, మీరు చేసే చిన్న జాబ్ నచ్చలేదు, దాన్ని వదిలేయండి. అది కాకుండా ఇంకోటి, అంతేగాని చావు పరిష్కారం కాదు. చావు పరిష్కారం కానే కాదు. ఎన్నో ఉన్నత ఆశయాలతో మీ తల్లిదండ్రులు చదివించారు. మంచి భవిష్యత్తు ఉంది. కష్టపడండి. భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తారు. ఆత్మహత్యను మాత్రం చేసుకోవద్దండి. దయచేసి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మంచిగా బతకండి, ప్రశాంతంగా బతకండి. ఆ వినాయకుడు అంత మంచిగా చేస్తాడు.